అందరికీ నమస్కారం. ఇక మీరందరూ మామూలుగా సోషల్ మీడియా కావచ్చు, ఛానళ్ళల్లో చూస్తూనే ఉంటారు. మరి ఏదైతే ఏబిఎన్ డిబేట్‌లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన తక్కెళ్ళపల్లి రవీందర్‌రావును మరి ఆ ఛానల్ రిప్రజెంటేటర్ మరి ఎవరైతే వెంకట కృష్ణ మరి అతని డిబేట్ నుండి మరి వెళ్ళగొట్టడం, తెలుగులో వెళ్ళగొట్టడం అంటారు. ఇంగ్లీష్‌లో గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి ఆయన పరుష పదజాలాన్ని వాడడం. నాకు తెలిసి అయితే ఇండియాలో మరి మరి ఏ రాష్ట్రంలోనైనా ఇలా ఒక ఎమ్మెల్సీని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ఒక డిబేట్ నుండి ఇంత దారుణంగా గెట్ అవుట్ అంటూ వెళ్ళగొట్టడం మరి జరిగి జరిగి ఉంటుందా అనే అంశం అయితే నాకు తెలియదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దీనికి ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. మరి దీనిపైన చర్చ జరిపిన బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర నాయకులు మరి ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. ఇప్పటి నుండి ఇప్పుడు ఏదైతే ఏబిఎన్ ఛానల్ నిర్వహించే డిబేట్లకు ఇక వెళ్ళకూడదు, ససేమిరా మనం ఆ ఛానల్ డిబేట్లకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే వాళ్ళు ఒక నియమాన్ని అయితే పెట్టుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఏ సమావేశానికైనా సరే ఏబిఎన్ ఛానల్ తరపు నుండి రిపోర్టర్లను కానీ, పత్రికా ప్రతినిధులను కానీ ఎవరిని ఆహ్వానించే అవసరం లేదు, రానివద్దు అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా తేల్చేశారు. మొత్తానికైతే మరి కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏబిఎన్ ఛానల్కు ఒక ఝలక్ అయితే ఇచ్చేసింది. మరి ఎప్పుడైతే 2023లో ఎన్నికలు జరిగాయో మన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి గత కొంతకాలం నుండి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ఏదైతే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు మీడియా సంస్థలను నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా మన తెలంగాణ పార్టీల గురించి కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకుల గురించి కావచ్చు, అనవసరపు తప్పుడు వార్తా కథనాలను ప్రచురిస్తున్నారు. మా అడ్డాలో ఉంటూ, మా తెలంగాణ ప్రాంతంలో ఉంటూ మాపైనే అజమాయిషీ చేస్తున్నారు, జులుం చేస్తున్నారు అన్న వార్తలు మనం 2-3 నెలల కింద అనుకుంటా మరి మహా న్యూస్ పైన మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మరి ఎవరో తెలియదు మొత్తం మీద అయితే ప్రచారం జరిగింది. ఛానల్ పైన దాడి చేయడం, అద్దాలు ధ్వంసం చేయడం ఇవన్నీ వార్తలు మనం చూసాము. మరి తెర వెనక ఏం కుట్ర జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మీడియా ఛానళ్లను కంట్రోల్లో పెట్టడానికి మరి తెర వెనుక ఏమైనా వ్యూహాత్మక కుట్రలు ఏమైనా జరుగుతున్నాయన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద అయితే ఏబిఎన్ ఛానల్ను మరి దూరం పెట్టడం, ఆ డిబేట్లకు ఇక వెళ్ళమని చెప్పేసి బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం. మొత్తానికైతే ఇది ఏబిఎన్ ఛానల్కు నష్టమని చెప్పాలి. అంటే ఇక్కడ మనం అనలైజ్ చేస్తే ఏంటంటే ఒక ఏదైనా కావచ్చు, వార్తాపత్రిక కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, వారికి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకమైన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల పుట్టినరోజులు కావచ్చు, పెళ్ళి ఇతర గణతంత్ర దినోత్సవం కావచ్చు, వివిధ సందర్భాల్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు. టీవీ ఛానళ్ళకి కావచ్చు, పత్రికలకు కావచ్చు. అయితే ఏవైతే యాడ్స్ ఉంటాయో మరి ఏబిఎన్ ఛానల్కు మరి ఇక్కడ నుండి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, కేసీఆర్కి సంబంధించినవి కావచ్చు, మరి ఎవరు ఈ యాడ్స్ మరి ఇవ్వరని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ డిబేట్లను వీళ్ళు ఇక వెళ్ళమని చెప్పేసి వాటిని అవాయిడ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం, అదేవిధంగా వాళ్ళని ఆహ్వానించడం, ఇక మేము చేయము అన్నారు. అయితే దీంతో పాటు నాకు తెలిసి వీరికి సంబంధించి అంటే బీఆర్ఎస్కు అనుబంధం ఉన్న వివిధ సంస్థలు కావచ్చు, వివిధ నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే కొంత కేసీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఇక నుండి ఏబిఎన్ ఛానల్కు, ఏబిఎన్ పత్రిక ఏదైతే ఆంధ్రజ్యోతికి మరి యాడ్లు ఇస్తారో ఇవ్వరో అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద మునుపెన్నడూ లేని విధంగా మరి ఒక మీడియా వర్సెస్ రాజకీయ పార్టీలు మరి చర్చ అయితే ఈ మధ్య కాలంలో వివాదాలు ఈ విధంగా చెలరేగడం అనేది ఒక ఫస్ట్ టైం అనుకుంటా. మరి ఇంతకుముందు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు ఈ పరిస్థితి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో మరి ఈ విధంగా మీడియాకు ముఖ్యంగా కొన్ని ఛానల్స్ అన్నీ కాదు, కొన్ని ఛానల్స్కి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతిపక్షాలకు అదేవిధంగా అంటే వివిధ అంశాలపైన అది ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం అయితే చూస్తున్నాం మనం. చూడాలి మరి. అంటే ఒకవేళ మరి ఏబిఎన్కి సంబంధించిన, ఆంధ్రజ్యోతికి సంబంధించిన ముఖ్యమైన కీలక వ్యక్తులు సీఈఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఈ డిబేట్ నుండి మరి ఆ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావును మరి ఆ విధంగా డిబేట్ నుంచి పంపించేసి అవమానించాము అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఫీల్ అయిపోయి వారి యాజమాన్యం ద్వారా మరి బీఆర్ఎస్ నాయకులతో మరి భవిష్యత్తులో ఏమైనా చర్చలు జరిపి మరి వెంకటకృష్ణ బహిరంగంగా ఏమైనా అపాలజీ చెప్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క అంశం అనేది చల్లారుతుంది. మళ్ళీ ఏబిఎన్ న్యూస్కు వాళ్ళు డిబేట్లకు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు కావచ్చు, ఇతరత్ర వాటికి ఏబిఎన్ విలేకరులను ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఇంకొక